ఇది వెంకటేశ్వర కాలనీ ఎస్టేట్ అండి. ఇక్కడ చాలా రోడ్డు ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కాలువలు లేవు, రోడ్లు లేవు. వర్షం వస్తే పాములు కూడా చాలా ఎక్కువ అవుతాయి. వర్షం వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम भैया, हमारे यहाँ बाईपास का नहीं, आधे नाले डाली आधे नहीं डाली। वेंकटेश्वरा स्टेट हो, आधे नाले डाली आधे नहीं डाली। वो नाले का पानी से हमारे यहाँ पूरा आग छोड़ रहा है, पूरा भर को गया है। अब घरा बनी हमें यहाँ सांपा वो आ रही, बच्चों को प्रॉब्लम। 7 बजते माने जो पूरा सांपा वो आती, बच्चों को छोड़ने डर हो रहा है। सबको भी बोले, हमें गए बार ऐसे जगन उनको भी बोले, सबको भी ऐसा नाले आ रही तो बोल को चल कराओ को, तो नहीं कराए उन्होंने। अब ये बार कराओ भैया सर, हमने बहुत प्रॉब्लम है, कौन भी पकड़ा लेते नहीं क्या नहीं। अब मैं घर बन रही हूँ, यहाँ पूरा ये आग छोड़ा पानी हो को ये सबको। अब कैसा बनना हमें, अब घर में आग है तो भी सांपा वो आती, कैसा करना सर, जरा करो हमारा प्रॉब्लम सॉल्व तुम्हें। నమస్తే అండి. మేము ఇప్పుడు ఈరోజు వెంకటేశ్వర కాలనీ రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే పొద్దున్నుంచి మా అక్క మాకు పొద్దున్నుంచి 4 సార్లు ఫోన్ చేసింది. సార్ మీ ప్లే న్యూస్ నుంచి ఒక జనం కోసం ఛానల్ నుంచి వీడియోలు చూస్తున్నాం, చాలా బాగా పరిష్కరిస్తున్నారు జనాల సమస్యలు. మాది కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్, దయ ఉంచి మాది కూడా కవర్ చేయండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి సార్ అని. అందుకే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత దీనస్థితిలో ఉన్నారంటే వీళ్ళు, ఇక్కడ దాదాపు 30 ఇల్లులు ఉన్నాయండి. బాగా ఇల్లులు చూస్తే వీళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారంటే ఇక్కడ 30 ఇల్లులు ఉన్నాయండి. 30 ఇల్లులు చూస్తే మాత్రం కానీ బయటకు వస్తే వీళ్ళ వాతావరణం ఏ రకంగా ఉందంటే డ్రైనేజ్ నీళ్ళ సమస్య ఆడ ఉన్నాయి. ఎందుకు అట్లా డ్రైనేజ్ నీళ్ళు పడినాయంటే సగం వరకు కాలువలు వేసేసారు, సగం వరకు వదిలిపెట్టేశారు. ఆ డ్రైనేజ్ కాలువలు మొత్తం వచ్చి ఈ ఇల్లు కాడ నిలబడుతున్నాయి. ప్లస్ ఇంకోటి అంటే ఇక్కడ రోడ్లు లేవు కాబట్టి, నీళ్లు పోయే స్థలాలు లేవు కాబట్టి ఆ మొత్తం వచ్చి ఇక్కడ ఒక చెరువులాగా నిలబడుతుంది. ఆ చెరువులాగా నిలబడి ఏమవుతున్నాయి, రోజు సాయంత్రం కొద్ది మొబ్బు అయితే 7 నుంచి 7:30 మధ్యలో పాములు డైలీ వస్తున్నాయని చెప్పి వీళ్ళు వాపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మేజర్గా దోమల సమస్య. ప్రతి ఒక్క ఇళ్లలో పిల్లలకి అందరికీ జ్వరాలు వచ్చేసినాయని వాళ్ళు వాపోతున్నారు. దీనికి ఏంటంటే చాలా వరకు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకు కానీ, సచివాలయంలో కానీ, ఎమ్మెల్యే దృష్టికైనా కానీ ఇక్కడ వాళ్ళందరూ తీసుకెళ్లారు. కానీ వాళ్ళందరూ జస్ట్ విన్నారు, సరే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయినారు. దాదాపు ఇట్లా 5 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది. సార్ మీరంతా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మి మేము ఆశిస్తున్నాము, మా సమస్య మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. ఖచ్చితంగా అయినంత వీళ్ళ సమస్య ఏదైతే ఉందో మా ప్లే న్యూస్ నుంచి, మా జనం కోసం ఛానల్ నుంచి అధికార దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళకి అయినంత తొందరలో న్యాయం చేస్తామని కూడా చెప్తున్నాం. నా పేరు ఖాజా ఆదోని.